జిల్లా రాపూరులో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను చంపేసింది. కరెంటు వైర్తో భర్త సీనయ్య గొంతు బిగించి చంపేశారు. భార్య ధనమ్మ, ఆమె ప్రియుడు కళ్యాణ్. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రేఖ, రాపూర్ లో గొంతుకు వైరు బిగించి భర్తను చంపినటువంటి ఘటన కలకలం రేపుతా ఉంది. ఇటు మృతుడు రాపూర్కి చెందినటువంటి లేపాకు సేనయ్యగా గుర్తించారు పోలీసులు. అయితే నిందితురాలు ఇటు ధనమ్మగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రియుడు కళ్యాణ్ మోజులోనే పడి ఈ యొక్క ధనమ్మ కూడా భర్తని చంపి ఈ యొక్క గొంతుకు కరెంటు వైర్ను బిగించి కూడా చంపి ఉంటుందని చెప్పి ఇప్పటికే విషయం తెలుస్తా ఉంది. అయితే భర్తలను ఇటీవల కిరాతకంగా చంపే ట్రెండ్ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాపూర్ లో జరిగినటువంటి ఘటన కూడా ఈ యొక్క ప్రాంతంలో కలకలం రేపుతా ఉంది. ఇటు నెల్లూరు జిల్లా రాపూర్ లో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవటంతో ఈ యొక్క రాపూర్ అరుంధతి వార్డుకు చెందినటువంటి ఈ ధనమ్మను, అదే విధంగా ప్రియుడు కళ్యాణ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఘటన కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని కూడా కలిసి వేస్తా ఉంది. అయితే వీరికి గత 3 ఏళ్ల కిందట పెళ్లి కూడా అయినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రియుడు మోజులో పడి భర్తను చంపాలనే కావాలని ఈ యొక్క భర్తను కూడా కరెంటు వైర్తో గొంతుకి గట్టిగా బిగించి లాగి చంపారనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. మరి పోలీసులు కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అదే విధంగా పక్కన ఉన్నటువంటి చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క ప్రియుడు భార్య ఇద్దరు కలిసే ఆ యొక్క వ్యక్తిని కూడా చంపినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే మొత్తానికి కూడా ఈ యొక్క భర్తలను చంపేటువంటి ట్రెండ్ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరగడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భర్తలైతే చాలా భయాందోళనకి గురవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం, దేశంలో చాలా మంది భార్య చేతుల్లో భర్తలకు ప్రాణాలు పోతున్నటువంటి విషయాన్ని మనం అంతా గమనిస్తే ఇప్పుడు ఈ రాపూర్ లో జరిగినటువంటి ఘటన కూడా అటువంటి ఘటనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ సురేంద్ర. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.